హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక స్త్రీకి ఈ భూమి మీద 7 భర్తలు ఉన్నారు కాబట్టి మరి ఈ స్త్రీకి పునరుత్థానంలో ఎవరు అసలైన భర్తగా ఉంటారు, లేకపోతే ఈ 7 మంది ఆ స్త్రీకి భర్తలుగా ఉంటారా పరలోకంలో అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తారు. ఈ సద్దూకయ్యులు అనేవారు పునరుత్థానం లేదు అని వాదిస్తారు. పునరుత్థానమే కాదు, దేవదూతలు కూడా లేరు, పరలోకం లేదు, పరిశుద్ధాత్మ కూడా లేదు అని వాదిస్తారు. అపోస్తల కార్యములో మనకు ఆ వాక్యం కనపడుతుంది. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూత అయినను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందరు. అసలు పునరుత్థానం ఉందా లేదా? ఉంటే నిజంగా వారు లేవనెత్తిన ప్రశ్నకు జవాబు ఏమిటి అనేది యేసుప్రభువు చెప్పారు ఆల్రెడీ. మత్తయి సువార్త 22వ అధ్యాయము 26వ వచనం. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకును అందరును అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. సద్దూకయ్యులు అనేవారు పునరుత్థానం లేదని చెబుతున్నారు. ఒకవేళ ఉంటే అక్కడ జరిగే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కదా, దానికి ఏం చెప్తావు అని అడుగుతున్నారు. నిజంగా పునరుత్థానం ఉంటే గనక ఒక స్త్రీ భూమి మీద ఉండగా 7 భర్తల్ని కలిగి ఉన్న కారణం చేత ఆ 7 పరలోకం వెళ్ళి ఈమె కూడా పరలోకం వెళ్తే అక్కడ గొడవలు మామూలుగా ఉండవు కదా. ఫస్ట్ వాడు నా భార్య అని వస్తే, రెండోవాడు నా భార్య అని వస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చెప్తున్నావయ్యా నువ్వు? మరి వీళ్ళు 7 అక్కడ కొట్టుకుని చేస్తారు కదా అన్నట్టు అన్నమాట, వెటకారంగా. పునరుత్థానం చెందిన తర్వాత ఎవరికి వారే. ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఈ భూమి మీద మనిషి నీతిగా యథార్థంగా బాధ్యతగా బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ. బాల్యములో ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల పట్ల ఎటువంటి భయము, వినయం, విధేయత కలిగి ఉండాలి అనేది చిన్నపిల్లలు ఖచ్చితంగా యవన కాలం వరకు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో వారు పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. వివాహమైన తర్వాత భార్య భర్త ఇద్దరూ ఒకరికి ఒకరు నమ్మకస్తులై ఇతరులను ఎవ్వరినీ ఆశించకుండా, ఇతరులను ఎవ్వరినీ మోహించకుండా వారు దేవుని యందు భయము భక్తి కలిగి వారి సహజ ధర్మాన్ని పాటిస్తూ కుటుంబ వ్యవస్థలో వారి యొక్క
బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏమేమి చేయాలో అలాగూ అన్ని విషయాల్లో కూడా వారి యొక్క ధర్మాన్ని పాటించి దేవునికి మనము ఇష్టలుగా జీవించాలి. దేవుని వాక్యంలో ఎవరు ఏం చేయాలనే వాటిని దేవుడు బోధించారు ఆల్రెడీ. వీటి క్రమంలో ఎవరైతే నడుచుకుంటారో వారు దేవుని మెప్పును పొందుకుంటారు. దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ఆరాధిస్తూ ఆయన బోధలు అనుసరిస్తూ జీవితాంతం కూడా మనము అందరి చేత మంచి మన్ననలు పొందుతూ మంచి సాక్ష్యాన్ని పొందుతూ దేవునికి విధేయులమై మన మనస్సాక్షిని గౌరవిస్తూ సాగిపోవలసినటువంటి ఓ చక్కటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ క్రమంలో ఎవరైతే అన్ని విషయాల్లో సమాజంలో కానీ భక్తి శ్రద్ధల విషయంలో కానీ వారి అంతరంగంలో కానీ ఎక్కడ కూడా హృదయాన్ని కఠినపరుచుకోకుండా దేవునికి భయపడి భక్తి శ్రద్ధలతో మానవ సంబంధాలను ఎప్పటికప్పుడు గౌరవిస్తూ ఎవరైతే ఒక నీతి క్రమంలో జీవిస్తారో వారు మరణించిన తర్వాత వారి ఆత్మ వారు చేసిన క్రియలను పట్టుకుని దేవుని సముఖంలోకి వెళ్ళవలసి ఉన్నది. వారి క్రియలను బట్టి తీర్పు ఉంటుందని ప్రకటన గ్రంథంలో మనం చాలా పర్యాయాలు ఆ లేఖనాలని చదివాం. మన క్రియల మూలంగా మనం పరిశుద్ధులమా అపవిత్రులమా, మంచివారమా చెడ్డవారమా అనేది ఈ భూమి మీదే ఈ కుటుంబ వ్యవస్థలో సమాజంలో మనము జీవించిన జీవితాన్ని బట్టి ఆ క్రియలను బట్టి మనం ఎవరమో ఏమై ఉన్నామో ఆల్రెడీ దేవుడు ఓ ప్రత్యేకమైనటువంటి ఒక వర్గంగా చేసి అట్టి వారిని అందరినీ కూడా ఒక కేటగిరీ వారికి కేటాయించడం జరుగుతుంది. పునరుత్థానంలో ప్రభు సముఖానికి వెళ్ళినప్పుడు నా భార్య నా భర్తని వాళ్ళతో ఇక్కడ భూమి మీద ఉన్నట్టుగా అక్కడ వేషాలు ఏం కుదరవు. అసలు లైంగికపరమైన శారీరకపరమైనటువంటి క్రియలన్నీ ఇక్కడే ఆటోమేటిక్గా నశించిపోతాయి. మనము మార్పు చెందిన వారమై మహిమ శరీరాలు దాల్చి పరలోకం వెళ్తాం. ప్రభువారు చెప్పారు దేవదూతల వలె ఉంటారని. దేవదూతలకి పాప సంబంధమైనటువంటి నైజం ఉండదు, శారీరకమైనటువంటి కోరికలు వారికి ఉండవు. పరలోకం వెళ్ళిన తర్వాత భూమి మీద ఉన్నట్టుగా మన మనసు మన ఆలోచనలు అక్కడ ఉండవు, అన్నీ కూడా రూపాంతరం చెందుతాయి. మీకు ఇంకోలాగా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు గొంగళి పురుగు ఉందండి. గొంగళి పురుగుగా ఉన్నంత వరకు కూడా అది మట్టినో ఆకులనో చెత్తా చెదారం తింటూ కిందే అక్కడక్కడ పాకుతా ఉంటుంది. దాని రూపం వేరు, శరీరం వేరు. రూపం ఎలా ఉంటుంది? గొగురు పొడిసే విధంగా అసహ్యకరంగా, అది ముట్టుకుంటేనే దద్దుర్లు వచ్చేసి అది చికాగ్గా ఉంటుంది. రూపాంతరం చెందిన తర్వాత దాని రూపం మారిపోతుంది, దాని పోలిక మారిపోతుంది, దాని ఆకారం మారిపోతుంది, దాని శరీరం కూడా మారిపోతుంది. చక్కగా రెక్కలు వస్తాయి, అది తినే ఆహారం వేరు. చక్కగా పువ్వుల మీద వ్రాలి తీయని మకరందాన్ని ఆస్వాదిస్తూ పైన ఎగుర్చు అసలు గొంగళి పురుగుకి నాకు సంబంధం లేదు అన్నట్టుగా జీవిస్తుంది. ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఎవరు కాదంటానికి సరిపోరు. మరణించిన తరువాత మరో జీవితం ఉంది అని చెప్పిన నమ్మను అనేటువంటి మూర్ఖుల్ని ఇంకేమి చేయలేం. అలాంటి బుద్ధిహీనుల్ని మనం ఏం చేయలేం. ఇక్కడే గొంగళి పురుగు చెప్పేస్తుంది కదా మనకి, రే మరో జీవితం ఉంది అనడానికి
గొంగళ పురుగు నువ్వు పరిశీలించి చాలు. ఒకవేళ గొంగళ పురుగు గురించి చెప్పినా నువ్వు నమ్మవేమో. నువ్వు గొంగళ పురుగుని తీసుకో, ఆ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టు, ప్రతిరోజు గమనించు. దాని దశలు 10 రోజులకి మారిపోతూ ఉంటుంది. 10 రోజులకి దాని దశ మారిపోతూ ఉంటుంది. 22 రోజుల వరకు చూడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చెప్తావు. 22వ రోజు తర్వాత అది గొంగళ పురుగు కాదు. గొంగళ పురుగు అంటే నేను పిచ్చోడు అంటారు, పిచ్చిది అంటారు. 20వ రోజు వరకు గొంగళ పురుగే అది. కానీ 22వ రోజున గొంగళ పురుగు కాదు, అది చితాకోక చిలుక, బటర్ఫ్లై. కాదనగలవా? ఖచ్చితంగా మార్పు చెందుతుంది అది. 22వ రోజున రెక్కలు ధరించి ఎగురుకుంటూ బయటకు వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. కాదంటే నీ అంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. మన ఆధ్యాత్మిక జీవితం, భక్తి కూడా అంతే. నువ్వు మరణించే వరకు మనిషివి. ఈ లోకంలో నీ రూపం వేరు. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన నీతిమంతుడు, పరిశుద్ధురాలివి, యథార్థవంతులు, మంచి క్రియలు కలిగిన వారైతే గనక నువ్వు పునరుత్థానం చెందిన తర్వాత మన రూపాలు వేరండి, మారిపోతాయి. అందంగా, సౌందర్యంగా, మన ఎత్తు, పరిస్థితులు అన్నీ మారిపోతాయి. అక్కడ పొడుగు పొట్టి ఏముండదు, అందరూ సమానమే. నలుపు ఇలాంటివి ఏముండదు. దగదగా మెరిసేటువంటి ఆ సౌందర్యమైనటువంటి ఆ పరలోకంలో అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే అక్కడ హెచ్చు తగ్గులు ఉండవు. దేవుడు మొదటి మానవుణ్ణి చేసినప్పుడు ఏ ఎత్తుందో ప్రియులారా, దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడు? 1000 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మరి ఆయుష్ తగ్గింది, ఎత్తు తగ్గింది, ఆరోగ్యం తగ్గింది, అన్నీ తగ్గిపోయాయి. ఆజానుభావులంగా ఉండవలసిన మనం పాపం వలన, అవిధేయతల వలన అలా 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 ఇప్పటికి ఇలా వచ్చాం. ఆ తర్వాత ఇంకెంతకి మన తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ప్రియులారా, ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ నిన్ను ఎవరైనా హేళన చేస్తున్నారేమో, అవిటివారని, అందవికారం కలిగిన వారని, పొట్టివారని, రకరకాలుగా మిమ్మల్ని ఒకవేళ నిక్నేములతో ఒకవేళ మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో. కానీ పునరుత్థానం చెందిన తర్వాత మన రూపాలు ఇవి కాదు, దేవదూతల వలె మనము మహిమ రూపాన్ని దాలుస్తాం. వాక్యాధారాలు ఉన్నాయి. మీరు అడిగే ప్రతి దానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అవన్నీ చెప్పడానికి టైం కాదు ఇప్పుడు. మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగండి, రిఫరెన్స్తో సహా మీకు చూపిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం అవటానికి టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అయితే ప్రియులరా, ఇక్కడ మనము దేవుని వాక్యంలో చూసినప్పుడు యేసు ప్రభువు స్వయంగా చెప్పారు, మీరు దేవదూతల వలె ఉంటారు అని. మరి అలాంటి అందమైన జీవితం ఎంతమంది కోరుకుంటున్నారు? మీకు నిజంగా ఎలా ఉండాలని ఉంది? ఇలాగే ఉండాలనుకుంటున్నారా? ఇలాగే ఉంటే ఇలాగే నరకంలోకి వెళ్ళిపోతాం. కానీ దేవుని ప్రకారంగా జీవిస్తే మన స్టేటస్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి. మన స్థితి మారుతుంది, మన హోదా మారుతుంది. ఆది భక్తులు ఎలాగైతున్నారో అందరం ఒకేలా ఉంటాం. వారు ఎవరో ఏంటో తెలుస్తుంది మనకి. కానీ ఇదివరకట్లా లోక సంబంధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి కక్షలు చూడండి, ఇక్కడ కక్షలు కలిగి ఉన్నట్టుగా ఒకవేళ పరలోకంలో కూడా ఉందామనుకుంటే అలాంటి వాళ్ళు ఉండరు. కక్షలతో ఉండేవాళ్ళు ఉండరు, అక్కడ అపవిత్రులు ఉండరు, అక్రమ సంబంధాలతో ఉండేవాళ్ళు అక్కడ ఉండరు. ఈ కేటగిరీని అంతటిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో, నరకంలో పడేసేస్తాడు దేవుడు. అసలు ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ లేదు, చూసే అవకాశం కూడా ఉండదు నీకు. ఆ పరలోక వైభవాన్ని అనుభవించడం ఎంత గొప్ప ధన్యత. అందుకే ఈ భూమి మీద
ఎలా బ్రతకాలనేది దేవుడు మనకు బోధిస్తున్నారు. అంతేగాని సరదాగా వచ్చి వినేసి వెళ్ళిపోవడానికైతే కాదు, కాలక్షేపానికి కాదు. ఇది రేపు నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. రేపు నీ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక అద్భుతమైన జీవితం ఇది. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆ ప్రకారంగా నడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ వాక్యంలో మనం రెండు విషయాల్ని గమనించాలి. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. మరలా ప్రభు ఏమంటున్నారు? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. దీనికి దానికి తేడా ఏంటి? నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. పాపముల చేతను అపరాధముల చేతను మనము ఆల్రెడీ చనిపోయిన స్థితిలో ఉన్నాం. మన ఆత్మలో చచ్చిన వారంగా ఉన్నాం. మొదటి విశ్వాసం ఎలాంటి విశ్వాసం అంటే, నేను కూడా ఆయా విషయాల్లో అవిధేయత వలన, పాపము వలన, చెడుగా జీవించటం వలన చనిపోయాను, ఆత్మలో చనిపోయాను. ఈ ఆత్మలో చనిపోయిన మనలను క్రీస్తు యేసు తన స్వరక్తమిచ్చి మనకు పాప క్షమాపణ అనుగ్రహించటం ద్వారా ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్నాం. శారీరక క్రియల ద్వారా ఒకసారి ఆల్రెడీ మనము మరణించాం. జన్మ పాపం ద్వారా, కర్మ పాపం ద్వారా మనము దేవుని దృష్టికి చచ్చిన వారంగా ఉన్నాం. ఈ చచ్చిన వారంగా ఉన్న మనలను ఆయన మన కొరకే తన అమూల్యమైన రక్తాన్ని దారపోసి పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చినటువంటి సృష్టికర్త అయిన దేవుడని నమ్మి విశ్వసించి ఆయన్ని అంగీకరించి బాప్తిస్మం పొంది, ఇది మొదలుకొని నేను దేవుడు చెప్పినట్టుగా జీవించాలి అనేటువంటి ఒక తీర్మానంతో బ్రతుకుతున్నాం. చూడండి, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును అంటే పాపముల చేత చచ్చిపోయిన మనము ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఈయన నాకు నిత్య జీవం ఇస్తారనేటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొంది ఇప్పుడు పాపాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టేశాము గనుక ఇప్పుడు బ్రతికాము. ఆధ్యాత్మికంగా బ్రతకాలనేటువంటి తపనతో ఇప్పుడు క్రీస్తునందు మనము బ్రతికించబడ్డాం. ఇక్కడ బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఆధ్యాత్మికంగా ఎవరైతే బ్రతుకుతున్నారో, వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారు ఎన్నటికీ చనిపోరు. అంటే మరణం ఉండదా ఇక అంటే అందరిలాగే మనం శారీరకంగా చనిపోతాం. శారీరకంగా చనిపోతాం కానీ శరీరం క్షీణించిపోతుంది, కానీ ఆత్మ చనిపోదు. ఆత్మ చనిపోదు. మన ఆత్మ, మన శరీరం ఇక్కడ ఎప్పుడైతే మరణమై మృతమై మనలో నుండి జీవం పోయిందో, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. అంటే ఆత్మకి ఏమి లేదు, ఇప్పుడు మరణము లేదు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచకుండా పరిశుద్ధంగా జీవించకుండా ఉన్న వారికి మాత్రం
రెండవ మరణం ఉంది. మొదటి మరణమేమో మన శారీరక మరణం, రెండవ మరణం ఆత్మకు మరణం. మన జీవితంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి: శారీరక జీవితము, ఆధ్యాత్మిక జీవితం. శారీరకంగా అందరూ చనిపోతాం. ఇంతకాలానికి మనం చనిపోవాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ సమయానికి చనిపోతాం. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి భయభక్తులతో జీవించి పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవించిన వారికి ఆత్మకు మరణం ఉండదు. శరీరం అయితే శరీరానికి మరణం ఉంటుంది, ఆత్మకు మరణం ఉండదు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. ఎక్కడ ప్రభువుతో ఉంటాం, మనకిక మరణం లేదు. అది మహిమలో ఉండేటువంటి జీవితం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొనిదరు. సమాధులలో నిద్రించుచున్న అనేకులట మేల్కొంటారు. కానీ ఈ సద్దుకైలు వాక్యంలో ఉన్నవి చదవరు, వాటిని నమ్మరు. కానీ వారికి అనుకూలంగా ఉన్న కొన్ని వచనాలు పట్టుకుని మాత్రం వేలాడుతూ ఉంటారు. ఇక్కడ దానియేలు గ్రంథంలో రాయబడిన వాక్య ప్రకారం నిత్య జీవానికి కొంతమంది వెళ్తారు, హేయులు అవ్వటానికి, నిందల పాలవటానికి, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవారు కొందరు ఉంటారు. ఇది క్రీస్తుకు పూర్వమే ప్రవచించబడినటువంటి ప్రవచనం, హెచ్చరిక. అయితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే, అంటే సూర్య చంద్రుల వలె, నక్షత్రాల వలె వారు ప్రకాశిస్తారు. అది పరలోక సంబంధమైన జీవితం. భూ సంబంధమైన జీవితం జీవించే వారికి ఇవేమీ అర్థం కాదు. పరలోకం ఉందని నమ్మరు, దేవదూతలు ఉన్నాయని నమ్మరు, పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించారనే విషయం కూడా నమ్మరు. ఊరకే ఆచార సంబంధంగా భక్తి చేస్తారే తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు ఏమేం బోధించారో వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోరు. అందుకే వాక్యం వినేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, బహు జాగ్రత్తగా వినాలి. అర్థం కాకపోతే అడగాలి, అర్థమైన దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఈ అనుభవంలో ఎవరైతే సాగుతారో వారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టలైన ప్రజలుగా, భయభక్తులతో కూడిన జీవితాన్ని వారు కొనసాగిస్తారు. ఎందుకంటే వారికి పరలోక సంబంధమైన జీవితం ముఖ్యం కనుక. ఆ జీవితం కొరకు ఇక్కడ ఎలాగూ తమ జీవితాలను సరిచేసుకోవాలో, ఎలా బలపరుచుకోవాలో వారు నిత్యము కూడా ఓ నమ్మకమైన జీవితాన్ని కొనసాగిస్తారు. కనుక ప్రియులరా, దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి మాటల ప్రకారం ధర్మశాస్త్రంలో కూడా, అనగా పాత నిబంధనలో కూడా, క్రీస్తుకు పూర్వం కూడా ఒక నమ్మికంటూ ఉంది. తండ్రి యొక్క ఎముకలను సహితం వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు తీసుకుని వెళ్ళి వాగ్దాన దేశంలో పాతి పెట్టారు. గ్రహించవలసిన విషయం ఏంటంటే, పాత నిబంధనలో కూడా సమాధులు చాలా ప్రాముఖ్యమైనవిగా ఎంచేవారు. ఎందుకంటే ఒక రోజున మనకి మరో లోకముందు కనుక అక్కడికి మనం వెళ్తాం తప్పకుండా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని సమాధుల్లోంచి అయినా లేపుతారనేటువంటి నిరీక్షణ ఉంది.
ఆ నిరీక్షణతో మన పూర్వీకులందరూ కూడా రాబోయే కాలానికి వారు ఏ విధంగా జీవించాలో అలాంటి నీతి కలిగిన జీవితం జీవిస్తూ వచ్చారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువారు దీనికి ఆశ్చర్యపడొద్దు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదారు. యేసుప్రభు వారు చెప్పిన మాట ఇది. దీనికి ఆశ్చర్యపడొద్దు, సమాధులు తెరవబడతాయి అని అంటే ఆశ్చర్యపడొద్దు. ఒక రోజున ఆయన శబ్దం వినే కాలం వస్తుంది. రమ్ము అని ఒక స్వరం వినబడుతుంది, కడబూరధ్వని వినబడుతుంది. ఈ కడబూరధ్వని వినబడినప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి ఆరోహణమవుతారు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి నిర్ణయించబడతారు. ప్రియులారా, మన జీవితం అంత తేలికైంది ఏం కాదండి. ఎలాగోలాగా గడిపేద్దాంలే, ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు, అలాగే చెప్తూ ఉంటారులే అని బుద్ధి జ్ఞానం లేని వాళ్ళలాగా ఆలోచించొద్దు. లేఖన ఆధారాలు మనకున్నాయి. యేసుప్రభువు వారు స్వయంగా చెప్పిన సత్యం ఇది. మనం భయముతో వణుకుతో గడపాలి మన జీవితాన్ని. ఓ చిన్న పిల్ల కాలువకి ఓ సిమెంట్ పోలో లేకపోతే పెద్ద తాటి చెట్టు దానికి వంతెనగా యువతల నుంచి అవతలకి వెళ్ళటానికి వేశారు అనుకుందాం. ఎలాగ వెళ్ళాలండి దాని మీద? చాలా జాగ్రత్తగా, నా అడుగు ఎక్కడ జారిపోతుందో, తూలిపోతానో అని ఎంతో భయంతో చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తావు. నీ స్పీడ్ తగ్గుతుంది, నీ నిర్లక్ష్యం పోతుంది. బ్యాలెన్స్డ్గా బహు జాగ్రత్తగా అడుగు తీసి అడుగేస్తావు. భక్తిగా జీవించటం అంటే అంతేనండి, అంత జాగ్రత్తగా జీవించాలి. నువ్వు ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇది చేయొచ్చా, చేయకూడదా, ఇక్కడికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఇలా ఆలోచించొచ్చా, ఆలోచించకూడదా, ఇలా చూడొచ్చా, చూడకూడదా, ఇలా ప్రతి విషయంలో కూడా ఆచితూసి అడుగు వేసినట్టుగా భయముతో వణుకుతో గడపాలి భక్తి జీవితం అంటే. భక్తి చేయనంతకాలం నీ ఇష్టమే, అలా జీవించావు. ఇప్పుడు అలా కాదు కదా. అందరిలా జీవించటానికి ఇక్కడికి రావటం లేదు. అందరిలో నుండి ప్రత్యేకించబడ్డానికి మాత్రమే దేవుని సన్నిధానంలోకి వస్తున్నాం. ఈ భక్తి, ఈ ఆచారం, ఇది ఏది చేసినా నా జీవితం ఇది శాశ్వతం కాదు. ఒక రోజున నా ప్రభువుతో ఉంటాను. ఆయనతో ఉండాలంటే నాకంటూ అర్హత ఉండాలి. అందుకొరకు మనం భక్తి చేస్తున్నాం. అంతేగాని సినిమాకి వెళ్ళినట్టో లేకపోతే ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళినట్టో కాలక్షేపానికి అన్నట్టుగా ఈ భక్తి చేయొద్దు. మన భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా, సమాధులు తెరవబడతాయి, సమాధుల్లోంచి లేస్తారు అన్నదానికి ఆశ్చర్యపడొద్దు. జరుగుతుంది అది.